माधव कुंज विहारी जय राधा माधव कुंज विहारी गोपी जन वल्लभा गिरिवरधारी गोपी जन वल्लभा गिरिवरधारी यशोदानंदना व्रज जनरंजना यशोदानंदना व्रज जनरंजना यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव कुंज विहारी जय राधा माधव कुंज विहारी राधा गोपी जन वल्लभा गिरिवरधारी गोपी जन वल्लभा गिरिवरधारी यशोधनंदन व्रज जनरंजना यशोदानंदन व्रज जनरंजना यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव कुंज विहारी राधा जय राधा माधव कुंज विहारी हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 Krishna Krishna Hare
Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna. जय विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर श्रीमद् अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की ग्रंथ श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। చదువుతున్నది శ్రీమద్ భాగవతం చతుర్థస్కందం అధ్యాయం 4 శ్లోకం సంఖ్య 8. సౌదర్య సంప్రశ్న సమర్థ వార్తయా మాత్ర చ మాతృస్వశ్రుభిః చ స ఆదరం దత్తాం సపర్యాం వరం ఆసనం చ సా న ఆదత్త పిత్ర అప్రతినందితా సతీ సౌందర్య సంప్రశ్న సమర్థవార్తయా సౌందర్య సంప్రశ్న సమర్థవార్తయా మాత్రా చ మాతృస్వ శృశుభిశ్చ సాదరం మాత్రా చ మాతృస్వ శృశుభిశ్చ సాదరం దత్తాం సపర్యాం వరమాసనం చ సా దత్తాం సపర్యాం వరమాసనం చ సా నాదత్త పిత్రా ప్రతినందితా సతీ నాదత్త పిత్రా ప్రతినందితా సతీ సౌందర్య సంప్రశ్న సమర్థవార్తయా మాత్రా చ మాతృస్వ శృభిశ్చ సాదరం దత్తాం సపర్యాం వరమాసనం చ సా నాదత్త పిత్రా ప్రతినందితా సతీ సౌందర్య 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 సౌలేదు సౌందర్య సౌందర్య మాత్రా చ మాతృస్వ శృభిశ్చ సాదరం దత్తాం సపర్యాం వరమాసనం చ సా నాదత్త పిత్రా ప్రతినందితా సతీ సౌందర్య
सुभिश्च सादरं परमासनं च सा नादत्तपित्रा प्रतिनन्दिता सती मात्रा च मातृस्वश्रुभिश्च सादरम् दत्तां सपर्यां वरमासनं च सा ఆన్లైన్లో చదువుతారా? సౌందర్య సంప్రశ్న సమర్థవార్తయా మాత్రా చ మాతృశ్వశ్రుభిశ్చ సాదరం దత్తాం సపర్యాం వరమాసనం చ సా నదత్త ప్రతినందితా సతీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సౌధర్య సంప్రశ్న సమర్థవార్తయా మాత్రా చ మాతృశ్వశ్రుభిశ్చ సాదరం దత్తాం సపర్యాం పరమాసనం చ సా నాదత్త పిత్రా ప్రతినందితా సతీ. హరే కృష్ణ. తాత్పర్యము సౌదర్య సౌదర్య అక్కల యొక్క సంప్రశ్న పలకరింపులకు సమర్థ తగినట్టి వార్తయ కుశల ప్రశ్నలు మాత్ర తల్లిచే చ మరియు మాతృ సశ్రుభి పినతల్లులు చ మరియు స ఆదరం సాదరముగా దత్తాం వసగబడిన సపర్యాం ఆరాధనను వరం బహుమతులను ఆసనం ఆసనమును చ మరియు సా ఆమె అనగా సతీదేవి నా ఆదత్త గ్రహింపలేదు పిత్ర తండ్రిచే అప్రతినందిత ఆహ్వానింపబడినందున సతీదేవి. తాత్పర్యము మరియు భాష్యము ఇచ్చినటువంటి వారు అభయచరణారవింద భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. తండ్రి పలకరించుట కానీ కుశల ప్రశ్నలు వేసి ఆహ్వానించుట కానీ చేయనందున సతీదేవి తన అక్కలు తల్లి ఆదరించినను వారికి బదులివ్వలేదు. ఆసనమును బహుమానమును వసిగినను ఏదియును గ్రహింపలేదు. భాష్యము తండ్రి మౌనంచే ఏమాత్రము సంతృష్టి చెందని కారణమున సతీదేవి తన అక్కలు తల్లి వసిగిన శుభాభినందనను గ్రహింపలేదు. ఆమె దక్షుని చిన్న కూతురు, తాను తండ్రికి ముద్దుల కూతురనియు ఆమె ఎరుగును. కానీ తాను శివుని సాంగత్యమును పొందిన కారణమున ఇప్పుడు అతడు ఆ ప్రేమనంతయు మరిచెను. అదే ఆమెకు గొప్ప దుఃఖమును కలిగించెను. భౌతిక దేహభావనం ఎంత కలుషితము దూషితమునగా కొద్దిపాటి కోప కారణమునే మన బాంధవ్యములు ప్రేమ అనురాగమంతయు తుడిచిపెట్టుకుపోవు. దేహ బాంధవ్యములు ఎంత చపలమైనవనగా ఎవరైనా ఒకడు దేహ బాంధవ్యమున ఇంకొకరితో పరమానురాగమును కలిగి ఉన్నను కొద్దిపాటి కోప కారణమున ఆ సన్నిహితత్వము నశింపచేయగలదు. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. వందేహం శ్రీగురో శ్రీయుతాపరికమలం శ్రీగురూన్ వైష్ణవాం చ శ్రీరూపం సాగ్రజాతం సాగన రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాం చ.
नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामी नित्यनामिने नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामी नित्यनामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे సతీదేవి దేహత్యాగం అనే అధ్యాయం చర్చిస్తున్నాం. కింద శ్లోకంలో సతీదేవి యజ్ఞస్థలికి చేరింది. అక్కడి నుంచి అక్కడ ఎప్పుడైతే ఆమె యజ్ఞస్థలికి వచ్చిందో దక్షుడికి భయపడి ఎవరు ఆమెను ఆదరించలేదు. కానీ ఈ స్త్రీ యొక్క సహజ స్వభావం కారణంగా వాళ్ళు అవేం పట్టించుకోకుండా సతీదేవి యొక్క తల్లి అక్కలు అందరూ కూడా సతీదేవిని సాధారణంగా ఆహ్వానించి ప్రియమైన పలుకులు పలికారని చెప్పి కిందటి శ్లోకంలో చెప్పారు. మరి ఈ శ్లోకంలో వాళ్ళందరూ కూడా చాలా ప్రియంగా ఆహ్వానించినా కూడా సతీదేవి సంతృప్తి కలిగి ఉండలేదట. ఎందుకంటే తన తండ్రి ఏ విధంగానూ ఆయన ఆహ్వానించట్లేదు కదా, అది తనకు బాధ కలిగించిందని చెప్తున్నారు. కుశల ప్రశ్నలు అడగలేదు కదా. మనం చూస్తాం పూర్వం ఈ విద్యుత్ వ్యవస్థ అవి లేనప్పుడు, మొబైల్స్ లేనప్పుడు పూర్వం ఉత్తరాలు రాసుకునేవారు కదా. ఉత్తరాలు రాసినప్పుడు మొదట్లో ఏం రాసేవారు అంటే ఉభయ కుశలోపరి అని రాసేవారు కదా. అందరికీ తెలుసు, చాలామందికి పెద్దవాళ్ళకి తెలుస్తుంది. ఉభయ కుశలోపరి అంటే ఇక్కడ నేను క్షేమంగా ఉన్నాను, అక్కడ నువ్వు క్షేమంగా ఉన్నావని తలుస్తున్నానని అర్థం. చిన్న పదంతో అర్థమైపోయేది. అంటే ఉత్తరం రాయడంతోనే అలా మొదలు పెట్టేవారు, ఉభయ కుశలోపరి. ఇక్కడ ఇలా జరుగుతుంది, అక్కడ ఏ విధంగా ఉన్నావు అని ఒక ఉత్తరం రాసేవారు. ఆ ఉత్తరం వెళ్ళేది, మళ్ళీ తిరిగి రావడం 4 రోజులు పట్టేది. 4 రోజులు ప్రశాంతంగా ఉండేవారు. ఇది సాధారణంగా వ్యవహారం అనమాట. కానీ ఇక్కడ సతీదేవికి ఆ విధమైన వ్యవహారం తండ్రితో కనిపించలేదు. ఉత్తరం కాదు కదా, నేరుగా మనిషి కనపడుతున్నప్పుడే ఉత్తరం తర్వాత సంగతి. మనిషి కనపడినప్పుడు కూడా మాట్లాడకపోతే బాధగా ఉంటుంది కదా. సాధారణంగా ఎవరైనా ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి, వెళ్ళినప్పుడు తెలిసిన వ్యక్తి కనిపించి హడావుడిగా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నాడు అనుకోండి కదా, బాధ అనిపిస్తుంది. ఎంతో అన్యోన్యంగా ఉండే వ్యక్తి పలానా ఫంక్షన్లో కనిపిస్తే అసలు మాట్లాడదురా అంటుంటారు కదా. మనం చాలాసార్లు వింటుంటాం. నేను ఫలానా ఫంక్షన్కి వెళ్ళాను, ఆ రోజు నాకు బాగా బెస్ట్ ఫ్రెండ్ అతను, అయితే బాగా దగ్గర బంధువు, కానీ మరి ఏమైందో చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోయాడు, పట్టించుకోలేదు. నాకు చాలా బాధ అనిపించింది. పోన్లే వాళ్ళు ఒక్కడేనండి, బోళ్ళు మంది ఉన్నారు, వాడు పట్టించుకోకపోతే నాకేమవుద్ది. ఇలా సాధారణంగా వింటుంటాం, ఎక్కువ జరుగుతూ ఉంటుంది అన్నమాట కుటుంబ వ్యవహారాల్లో. ఇక్కడ కూడా తండ్రి సతీదేవిని పట్టించుకోవట్లేదు. వచ్చినా కూడా సాధారణంగా. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే సతీదేవి చిన్న కుమార్తె అట. సాధారణంగా ఇంట్లో చిన్న కుమారుడు చిన్న కుమార్తె అంటే చాలా ఆప్యాయంగా ఉంటారు, చాలా ఇష్టంగా ఉంటారు అన్నమాట కదా. కానీ ఇక్కడ అంత చిన్న కూతురు అయినప్పటికీ కూడా పూర్వం చాలా ఆప్యాయంగా ఉండేవాడు, చాలా ప్రేమను చూపించేవాడు. కానీ ఎప్పుడైతే వివాహం చేసుకుందో శివుణ్ణి, అప్పటి నుంచి ఆయనకి ద్వేషము కోపం వచ్చింది. కాబట్టి ఆమె తండ్రి పట్టించుకోవట్లేదని చెప్తున్నారు అన్నమాట కదా. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు, సౌదర్య అని చెప్తున్నారు. సౌదర్య అంటే సౌ అంటే ఉదర్య అంటే ఒకే కడుపు నుంచి వచ్చిన వాళ్ళు మనం అని. అంటే ఇక్కడ భావం ఏంటి, ఇక్కడ ప్రభుపాద భాషలో చెప్తున్నారు భౌతికమైన అవగాహన అన్నమాట. భౌతికమైన సంబంధాల దృష్ట్యా చూస్తే అది దుఃఖాన్ని మిగులుస్తుందని చెప్తారు కదా. మనోళ్ళు సౌందర్య అని చదువుతున్నారు, సౌ పక్కన 0 లేదు. సౌందర్య అంటే సినిమా హీరోయిన్ అనమాట, సాధారణంగా గుర్తొస్తుంటారు, ఎందుకంటే ఎక్కువసార్లు వినుంటాం కదా. ఇది సౌదర్య అంటే ఒకే ఉదరం, ఒకే కడుపు నుంచి వచ్చినటువంటి వాళ్ళు అర్థం. కాబట్టి ఇక్కడ ఈ అవగాహన ఏంటంటే ఒకే కడుపు నుంచి వచ్చినటువంటి అక్కలు, ఆమె తల్లి అందరూ కూడా ఆహ్వానించారు. రకరకాల అక్కడ ఆసనాలు వేశారట, ఆమె కూర్చోవడానికి ఆసనం వేశారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఏమైంది, తన తండ్రిని మాత్రం పలకరించలేదు, కుశల ప్రశ్నలు అడగలేదు. కాబట్టి ఆమె ఆనందంగా లేదు అని చెప్తున్నారు అన్నమాట. కానీ ఏం చెప్తున్నారు, తండ్రి పలకరించడం కానీ కుశల ప్రశ్నలు వేసి ఆహ్వానించడం కానీ చేయనందున సతీదేవి తన అక్కలు తల్లి ఆదరించనను వారికి బదులివ్వలేదు, సమాధానం చెప్పలేదు. ఆసనమును బహుమానం వసకలను ఏదీను గ్రహింపలేదు. ఎందుకు, దుఃఖంతో ఉంది.
కానీ ఇక్కడ సతీదేవి సాధారణ వ్యక్తి కాదు, ఆమె వైష్ణవురాలు. కాబట్టి ఆమెకి ఈ భౌతికమైన దుఃఖం గురించి ఆలోచించదు. ఆమె ఆలోచన ఏంటి? నా భర్త అవమానింపబడ్డాడు ఇలాగే, నా భర్తను వాళ్ళు పట్టించుకోలేదు, అవమానించబడ్డాడు. నా భర్త చెప్తున్నా కూడా నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి ఇప్పుడు నేను చూస్తున్నాను ఆ పర్యాంతరం ఏంటి ఉందో అది నేరుగా చూస్తున్నాను అని బాధ అన్నమాట. చెప్పినా వినలేదు, వచ్చాను కాబట్టి చూడ ఎలా పరిస్థితి ఎలా ఉందో. తండ్రి అసలు కనీసం నన్ను పలకరించట్లేదు, మాట్లాడట్లేదు. ఇందుకు కదా నా భర్త చెప్పింది వెళ్లకుండా ఉండమని చెప్పింది అని ఆలోచనతో చెప్తుంది. అంతేగాని అయ్యో నా తండ్రి, ఇది భౌతికమైన శోకం కాదనమాట కదా. కృష్ణుడు ఏదైతే మొదటి 2 అధ్యాయాల్లో చూపిస్తున్నాడో కదా, ఏమని ఒక విధంగా మాయకు గురయ్యి, మోహానికి గురయ్యి భౌతికమైన సంబంధాలను చూస్తున్నాడు కదా. నా పితృలు, మా పినమామలు, మా పినతండ్రులు, గురువులు, వీరందరినీ ఎలా నేను సంహరించి నేను ఆనందంగా ఉండగలను కదా. గురువున హత్వాని మహానుభావ శ్రేయున్ బొంక్తుం భజి మహ్యపలోక్యాన్ హత్వాత కామాంతు గురువుని హైవ గుంజిత భోగాన్ హృదయ ప్రవిక్త అని చెప్తాను. అది చాలా శ్లోకాలు చెప్తూ ఉంటారు కృష్ణుడు. అర్జునుడు చెప్తుంటాడు ఎలా నేను వీళ్ళందరితో యుద్ధం చేయగలను. కాబట్టి శాస్త్రాల్లో మనం చూడొచ్చు, భాగవతంలో చెప్పబడింది యశ్యాత్మబుద్ధి కుణపేతి ధాతుకి స్వరికలత్రాదిశీతి బొమ్మ వచ్చేది. తర్వాత యశాత్మబుద్ధి గుణపేతృధాతుకి స్వరికలత్రాదిషు ఇతి భూమి ఉచ్యతి యథ్యర్థబుద్ధి సలయన కర్హచిత్ జనేషు అవిఘ్నేషు స్వయేవ గోకర. కాబట్టి ఎవరైతే ఈ కప పిత్త వాతములు త్రిధాతులతో కూడినటువంటి శరీరము నాది అంటే శరీరాన్ని చూసుకుంటారో, తర్వాత కలత్రాదిషు, కలత్ర అంటే భార్య, ఆదిషు అంటే కలత్ర భార్యతో మొదలుకొని ఏదైతే సంబంధాలు ఉన్నాయో అవి శాశ్వతం అని అనుకునేవాళ్ళు. తర్వాత జన్మస్థలము పూజనీయమైనది కానీ అనుకునేవారు. తర్వాత తీర్థస్థానాలు కేవలం సోకుగా చూసి రావడానికి, అక్కడేదో వాటర్ని చూసి స్నానం చేసి రావడానికి అనుకునేవాళ్ళు. తర్వాత ఎవరైతే తత్వజ్ఞులు ఉన్నారో, మహానుభావులు, మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సాంగత్యం తీసుకోకుండా తిరిగి వచ్చేవాళ్ళని ఏమంటారట? సయేవ గోకరహ అంటే ఆవు గాడితో పోలుస్తున్నారనమాట. కాబట్టి భౌతిక ప్రపంచంలో జీవి యొక్క పరిస్థితి ఆ విధంగా ఉందన్నమాట. కానీ పూర్వం మనం వైదిక జీవన విధానం చూసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఈ దేహాత్మ బుద్ధికి దూరంగా ఉండేవారు. ఎవరు కూడా ఈ విధంగా ఆలోచించేవారు కాదనమాట. కాబట్టి ఇక్కడ ఈ తండ్రి నన్ను గౌరవించట్లేదనే ఆలోచన ఉండేది కాదనమాట. సాధారణంగా ఒక స్త్రీ బాధపడడంలో కారణం ఉంటుంది, కానీ ఎవరైతే భక్తుల యొక్క వ్యవహారం చూసినట్లయితే ఈ విధంగా వాళ్ళు దుఃఖించరు. అలా దుఃఖించేటట్లయితే అలా కృష్ణ చైతన్యం ఉండడం చాలా కష్టం. భౌతికమైన వ్యవహారాలు, భౌతికమైన సంబంధాల గురించి ఆలోచిస్తూ వాటి గురించి బాధపడుతూ ఉండేవాళ్ళు ఎవరు కూడా కృష్ణ చైతన్యంలో ఎక్కువ కాలం కొనసాగించలేరు అనమాట. ఆ దుఃఖం ఉన్న వాళ్ళు ఎవరు కూడా సాధన చేయలేరు. కాబట్టి అందుకే చూడండి చాలామంది వదిలేసి వచ్చినట్టు కనిపిస్తుంటుంది. ముఖ్యంగా బ్రహ్మచారులు కదా, బ్రహ్మచారులు కుటుంబాన్ని త్యజించి వస్తారు. వాళ్ళకి ఏమాత్రం కించిత్తు కొంచెం సూక్ష్మమైన కోరిక ఉందా, అటాచ్మెంట్ ఉన్నా కూడా కుటుంబం పట్ల ఎక్కువ కాలం బ్రహ్మచర్యాన్ని పాటించలేరు, ఎక్కువ కాలం ఆశ్రమం ఉండలేరు అనమాట కదా. అందుకే చాలామంది అడుగుతుంటారు ఇంటికి వెళ్ళి వస్తానండి. సాధారణంగా వెళ్ళడం తప్పు కాదు, కానీ ఎక్కువగా కోరుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ప్రతిసారి అంటే నెలకు ఒకసారి వెళ్తే బాగుండు, లేదా కనీసం 2 నెలలకు ఒకసారి వెళ్తే బాగుండు అనిపిస్తుంటుంది. అది భక్తుల వ్యవహారం పర్వాలేదు, కానీ ఒక్కొక్కసారి ప్రమాదం ఏంటంటే ఇంట్లో కూడా భక్తులే కాబట్టి నాకు ప్రసాదం దొరుకుతుంది, ఇంటికి వెళ్ళినా కూడా ఎలాంటి సమస్యలు ఉండవు, కాబట్టి ఇంటికి వెళ్ళి 10 రోజులైనా 15 రోజులైనా ఉండొచ్చు అని అనిపిస్తుంటుంది. కానీ అది మనం సరైన అవగాహన లేకపోతే అది కూడా ప్రమాదం కదా. ఎందుకంటే అవకాశం ఉంది, ప్రసాదానికి లోటు లేదు, సాధన చేయడానికి ఇబ్బంది ఉండదు, ఇంట్లో కూడా కుటుంబీకులు కూడా భక్తులే కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకుంటాం. కానీ ఎప్పుడైతే ఆశ్రమానికి దూరం అవుతామో, ఇంటికి అటాచ్ అవుతామో, ఖచ్చితంగా ఆశ్రమంలో ఉన్న పరిస్థితులు ఇంట్లో ఉండవు కదా. మనం చూస్తే శ్రీమాన్ గోకులచంద్ర ప్రభు ఒక సెమినార్లో చెప్తారు, జపా సెమినార్లో. అని ఏం చెప్తారంటే, ఒక ఆశ్రమంలో ఉండే ఒక బ్రహ్మచారి ఇంటికి వెళ్తాడంట. ఇంటికి వెళ్ళినప్పుడు ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళాడు, ఉదయాన్నే ఇలా అలారం పెట్టుకుని రోజులాగానే ఆశ్రమంలో ఎలా ఉన్నాడో
ఆశ్రమంలో అలాగే లేవడం కోసం అదే సమయానికి అలారం పెట్టుకుని పడుకున్నాడు. కానీ అలారం మోగింది, వాళ్ళ అమ్మగారు వచ్చి అలారం ఆపేసి వెళ్ళిపోయారు. 4 లోపు లేగాల్సిన వ్యక్తి 6 అయింది, 6:30 అయింది, సడన్గా మెలకు వచ్చి చూస్తే 6:30 అయిపోయింది. అయ్యో 6:30 అయిపోయింది, ఇదేంటి లేట్ అయిపోయింది, ఏం జరిగింది ఏంటని వాళ్ళ అమ్మని పిలిచి అడిగితే, నువ్వు కష్టపడుతున్నావు కదా నేను ఆశ్రమంలో ఉండి, ఎప్పటి నుంచో నేను సరిపడా నిద్ర ఉందో లేదో, కాబట్టి కొంచెం 1 గంట ఎక్స్ట్రా పడుకుంటానని నేనే ఆపేశానని చెప్పాను. సో అంటే భౌతికమైన అవడానికి భక్తులే ఇంట్లో వాళ్ళు, కానీ ఈ సంబంధం అటాచ్మెంట్ ఎలా ఉంటుందంటే, అయ్యో నా పుత్రుడు చాలా కష్టపడి వచ్చాడు కాబట్టి కొంచెంసేపు పడుకునిద్దాంలే అనిపిస్తుంది. కానీ ఆశ్రమంలో ఎలా ఉంటుంది కదా, ఒకళ్ళు 3:00కి లేస్తారు, ఒకళ్ళు 3:30కి లేస్తారు, ఒకళ్ళు 2:00కి లేస్తారు. లేచిన తర్వాత శబ్దాలు మొదలవుతుంటాయి కదా. చూస్తే బాత్రూమ్ పక్కనే ఉందనుకోండి, బాత్రూంలో ఈ ఇనప డబ్బాల సౌండ్లు వస్తుంటాయి, టక్ కొంతమంది స్పీకర్లు ఆన్ చేస్తారు, కీర్తన పెడుతుంటారు, ప్రవచనాలు పెట్టుకుంటుంటారు. పడుకున్న వ్యక్తి పడుకోలేడు, ఆయన లేపవలసిన అవసరం లేదు అసలు. ఒక వ్యక్తి లెగిస్తే ఆటోమేటిక్గా అందరూ లేవడం మొదలు పెడతారు. ఎంత వ్యత్యాసం ఉంటుందండి, ఆశ్రమానికి ఇంటికి అంత వ్యత్యాసం ఉంటుందన్నమాట. అందుకే సాధారణంగా అటాచ్మెంట్ లేని వ్యక్తి సంవత్సరానికి ఒకసారి వెళ్ళడం, లేదా 6 నెలలకు ఒకసారి వెళ్ళి ఇంట్లో పలకరించి, అదే తప్పు కాదు, ఇక్కడ వెళ్ళకూడదని అనట్లా, కానీ వెళ్తే ఒకసారి పలకరించి అమ్మా నాన్న ఎలా ఉన్నా చూసుకుని మళ్ళీ ఒక 2 రోజులు ఉండి అక్కడ చక్కగా వాళ్ళు ప్రసాదం పెడితే అమ్మ చేతి వంట తిని కదా, కృష్ణ ప్రసాదం తిని వాళ్ళని సంతృప్తిపరిచి రావచ్చు. కానీ వెళ్ళి 15 రోజులు ఉంటాం, నెల రోజులు ఉంటాం, 20 రోజులు ఉంటాం అంటే మళ్ళీ అదేదో తేడా ఉందని అర్థం. ఏంటి, ఆశ్రమంలో ఉన్న నియమ నిబంధనలకి కొంచెం రిలీఫ్ కావాలి, కొంచెం బ్రేక్ కావాలి అనుకోవడం. సాధారణంగా 20 రోజులు ఉండాలంటే కోరిక ఏంటి, ఆశ్రమంలో ఉండే రొటీన్ అయిపోయింది, కొంచెం బ్రేక్ కావాలి, కొంచెం వైవిధ్యంగా ఉండాలి. కాబట్టి ఏమనిపిస్తుంది, ఆ వైవిధ్యం నుంచి బయటపడడం కావాలని కోసం వెళ్ళి 20 రోజులు ఉంటాం, 15 రోజులు ఉంటాం అడుగుతుంటారు. అంటే భక్తులు కాబట్టి ఒక విధంగా ఆ అటాచ్మెంట్ అనిపిస్తుంటుంది. భక్తులు కాబట్టి వెళ్ళలేం, అవునా కదా. కొంతమంది బ్రహ్మచారులు ఇంట్లో భక్తులు ఉండరు, వాళ్ళు భక్తులు అయి ఉండకపోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, అయ్యబాబోయ్ ఇంటికి వెళ్తే ఎలాగా, ప్రసాదం ఉండదు, అక్కడ నాకు కావాల్సినట్టుగా పరిస్థితులు ఉండవు, కాబట్టి ఇంటికి వెళ్ళదు. సంవత్సరంకి ఒకసారి వెళ్ళి కనిపించి వెంటనే చుట్టుపక్కల మందిరం ఉందేమో చూసుకుని మందిరానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ప్రసాదం కావాలి కదా. కాబట్టి ఇంట్లో ఉండకుండా మందిరానికి వెళ్ళి అక్కడ కూడా మళ్ళీ భక్తుల సంగతి తీసుకుంటారు. అంటే ఒక విధంగా ప్లస్ ఉంది, మైనస్ ఉంది, దాన్ని మనం ఉపయోగించుకోవడంలో ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిస్థితులను బట్టి వ్యవహరించాలి, సంబంధాలను ఎలా ఉపయోగించుకోవాలి అనేదాన్ని అర్థం చేసుకోవాలని. కానీ ఇక్కడ చెప్పినట్టుగా, శాస్త్రంలో చెప్పినట్లుగా దేహాత్మ బుద్ధితో ఉంటే చాలా కష్టం అన్నమాట కదా. నిశ్చాత్మబుద్ధి, ఆత్మబుద్ధి అనేది ఉండకూడదని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. అది ఉండడం వల్ల ఏమవుతుందంటే, మనం శాస్త్రంలో చూడొచ్చు, ఎంతో పెద్ద పెద్ద క్షత్రియులు కూడా ఎంతో దుఃఖానికి లోనయ్యారు. ఎందుకు అంటే ఈ ఫ్యామిలీ అటాచ్మెంట్, భౌతికమైన ఆసక్తి వల్ల అన్నమాట. ఉదాహరణ చిత్రకేతు మహారాజు యొక్క వృత్తాంతం చూసినట్లయితే, ఆయన మొత్తం భూమండలాన్ని పరిపాలించే వ్యక్తి, కానీ ఆయనకి సంతానం లేదు కదా. ఎంతోమంది భార్యలు ఉన్నారు, 100 పైన భార్యలు ఉన్నారు, కానీ సంతానం లేదు. ఏం చేస్తారు, ఎంతో ప్రయత్నం చేస్తారు, తపస్సు చేస్తారు, అంతా చేస్తారు. మొత్తానికి ఆయన అంగీర ఋషి యొక్క శక్తితో, ఆయన ఇచ్చినటువంటి కృపతో ఒక పుత్రుడిని అంటారు. కానీ అప్పుడు అంగీర ఋషి చెప్తారు, దీనివల్ల నీకు దుఃఖం ఉంది, సంతోషం ఉంది, అయినా కావాలంటావా అని అడుగుతారు. కానీ పుత్రుడు లేడు, కానీ ఎప్పటి నుంచి సంతానం లేదు, కానీ సాధారణంగా వ్యక్తి ఏం కోరుకుంటారు, సరే ఇవ్వు, చిన్నపిల్లల వల్ల దుఃఖం ఉంటుంది కదా, పెద్ద అయ్యాకపోతుందిలే, అది ఎప్పుడు వచ్చిపోతుంది కదా. కృష్ణుడు కూడా చెప్తున్నాడు కదా, మాత్రాస్పర్శాస్త్రం ఉంది కాబట్టి ఇమ్మని అడుగుతారు. కానీ తన తర్వాత తెలుస్తుంది ఎంత దుఃఖం అనేది. ఆయన ఎప్పుడైతే ఒక భార్య ద్వారా పుత్రుడిని అంటారో, మిగతా భార్యలందరికీ కూడా అసూయ కలుగుతుంది. ఎందుకంటే భౌతిక ప్రపంచం యొక్క పరిస్థితి అలాంటిది కదా. మిగతా భార్యలందరూ కూడా అసూయ కలిగి, ఇదేంటి ఆమె ద్వారా పుత్రునికి అన్నాడు, మా అందరి యొక్క పరిస్థితి ఏంటి, కాబట్టి ఆ పిల్లవాడిని చంపేద్దాం. ఎవరికి పుత్రులు ఉండరు, అందరినీ సమానంగా చూస్తాడు, అసూయ. కాబట్టి ఆ పిల్లవాడికి విషయం ఇచ్చి చంపేస్తారు. అప్పుడు ఈ చిత్రకేతు మహారాజు యొక్క దుఃఖం చూస్తే అసలు వర్ణింపరానట్టున్నాడు. ఆయన శోకిస్తాడు, అశ్రుధారలు వస్తుంటే పడిపోతుంటాడు, దొల్లుతూ ఉంటాడు, ఎంతో దుఃఖిస్తాడు అన్నమాట కదా. అప్పుడు ఈ అంగీర ఋషి వచ్చి చెప్తారనమాట, ఇందుకే చెప్పింది, దుఃఖము సంతోషం 2 ఉంటాయి, కానీ సంతోషం చాలా తక్కువ సమయం ఉంది కదా. చక్కగా పిల్లవాడిని చూసుకున్నారు, అందరూ ఆనందిస్తున్నారు, పిల్లవాడిని పడుకోబెట్టి అందరూ చాలా సంతోషంగా అంతా చేస్తున్నారు, కానీ అది ఎంతోసేపు లేదు కదా.
కాబట్టి ఈ అంగీర ఋషి నారదుడు తర్వాత పిల్లవాడిని మళ్ళీ పిలుస్తారన్నమాట, చనిపోయినటువంటి పిల్లవాడిని ఆత్మని. చూడు, నువ్వు వెళ్ళిపోయావు, ఈ కుటుంబం అంతా ఎంత దుఃఖిస్తుందో, నీ తండ్రి అయినటువంటి చిత్రకేతు మహారాజు, నీ కుటుంబ సభ్యులు చూడు ఎంత దుఃఖిస్తున్నారో, కాబట్టి నువ్వు తిరిగి మళ్ళీ భౌతిక దేహంలో ఈ దేహం స్వీకరిస్తావా అని అడుగుతారు అన్నమాట. ఎప్పుడైతే అలా అడుగుతారో ఆ పిల్లవాడు ఏం చెప్తాడు, ఇదేంటి ఈయన ఎవరు, నాకు తెలియదు నేను ఎవరు అని అడుగుతాను. అదేంటి తెలియపడం అంటే ఈయన తండ్రి అంటే, అదేంటి నాకు ఎన్నో జన్మలుగా నేను శ్రమ తీసుకున్నాను, నాకు ఎంతోమంది తండ్రులు ఉన్నారు, మరి ఈయన ఎవరో నాకు తెలియట్లేదు అంటారు. సో అది కావాలన్నమాట. అంటే తండ్రిని వదిలేమని కాదు, ఆ ఆత్మబుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధి కావాలన్నమాట. చాలా చాలా ముఖ్యమైనది అన్నమాట. అందుకే చాలామంది రెనౌన్స్ అయి ఉంటారు, కానీ అది ఏ విధంగా ఉండాలి అనేది ముఖ్యం అన్నమాట కదా, దాన్ని ఏ విధంగా స్వీకరించాలి అది చాలా చాలా ముఖ్యం అని చెప్తున్నారు కదా. చూడొచ్చు మనం వైరాగ్యం అనేది ఎలా ఉండాలి. చాలామంది వైరాగ్యాన్ని కలిగి ఉంటారు. కొంతమంది చూడండి, భౌతిక పరిస్థితుల్లో నాకు వైరాగ్యం వచ్చేసిందండి, నాకు భార్య అవసరం లేదు, నాకు కుటుంబం అవసరం లేదు, నాకు ఏ వ్యవస్థతో ఆ సమాజంతో సంబంధం లేదు అని చెప్తుంటారు. కానీ నిజమైన వైరాగ్యం అంటే రూపగోస్వామి చెప్తారు కదా, భక్తి రసామృతంలో చెప్తారు కదా, అనాసక్తస్య విషయాన్ యథార్థ ఉపయుంజిత కదా, నిర్బంధే కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యం ఉచ్యతే కదా, యుక్త వైరాగ్యం ఉచ్యతే అని చెప్తారు. నిజమైన వైరాగ్యం అంటే ఏంటి అంటే విషయభోగాల పట్ల అనాసక్తిని కలిగి ఉండాలి. అలానే పూర్తిగా త్యజించడానికి లేదు కదా, అవసరమైనంతగా దాన్ని స్వీకరించి దాన్ని కృష్ణ సంబంధంలో కనుక ఉపయోగించినట్లయితే దాన్ని నిజమైన వైరాగ్యం అంటారు. కాబట్టి మనం త్యజించాలి, వైరాగ్యాన్ని ప్రదర్శించాలని చెప్తున్నాం. కాబట్టి మొత్తం అసలు ఏ వ్యవస్థ లేదు కదా, కుటుంబ వ్యవస్థ అనేది లేదు, భార్య అనేవాళ్ళు లేరు, అన్నిటినీ వదిలేయచ్చు అనుకుంటే పొరపాటు. ఎందుకంటే శాస్త్రం అంగీకరించదు కదా. ప్రతి ఒక్కరికి ధర్మం ఉంటుంది, ఆ ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాలి. కొంచెం ఆ శాస్త్ర అవగాహన వచ్చింది, వైరాగ్యాన్ని ప్రదర్శించాలంట, అన్నింటినీ త్యజించాలంట, ఇలా తెలుసుకున్న వెంటనే వదిలేస్తే అది సంభవం కాదనమాట. అది నిజమైన వైరాగ్యం అనిపించుకోదు. కాబట్టి ఇక్కడ నిజమైన వైరాగ్యం ఏంటంటే అన్నిటినీ కూడా కృష్ణ సంబంధంగా ఉపయోగించాలి. ప్రతిదాన్ని ఉన్న ప్రతి వస్తువుని, కుటుంబ వ్యవస్థని అన్నిటినీ కూడా కృష్ణ సంబంధంగా ఉపయోగించాలని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి కదా. రూపగోస్వామి అదే వివరిస్తుంటారు. ఉదాహరణకి ఒక వ్యక్తి భార్యను స్వీకరించాడు, కానీ ఆ భార్యను ఎలా నిమగ్నం చేయాలంటే ఇద్దరూ కలిసి భగవత్ సేవలో నిమగ్నం అవడం, భగవంతుడి సేవ చేయడంలో, ఇంట్లో భగవంతుడికి కదా అన్ని కైంకర్యాలు చేయడంలో, భగవంతుని మండపాన్ని పెట్టుకోవడంలో, ఇలా అనేక రకాలుగా భగవత్ సేవలు నిమగ్నం కావచ్చు. ఒక పుత్ర సంతానం వచ్చింది, పుత్ర సంతానం వచ్చినప్పుడు ఏం చేయాలి, భగవంతుడి యొక్క సేవలో పుత్రుడిని నిమగ్నం చేయడం కోసం పెంచాలి కదా. అందుకే శాస్త్రాలు చెప్తున్నాయి కదా, గురువును ఏం చెప్తున్నాయి, ఒక గురువు కావద్దు, ఒక తండ్రివి కావద్దు, ఒక తల్లివి కావద్దు కదా. ఏం చెప్తున్నాయి, ఒక సోదరుడు కావద్దు. ఎప్పుడైతే నువ్వు నీ శిష్యుడిని, నీ పుత్రుడిని, నీ సోదరుడిని నువ్వు ఆధ్యాత్మికంగా వాళ్ళని పెంపొందించకపోతే నువ్వు అలాంటి బాధ్యత స్వీకరించదని చెప్తుంది శాస్త్రం కదా. గురువున శస్యాత్ పితృన శస్యాత్ కదా, శ్లోకంలో చెప్తారు. అలాంటి బాధ్యత స్వీకరించకపోతే అసలు ఆ కృష్ణ చైతన్యంలో ఆ వ్యక్తిని నిమగ్నం చేయకపోతే అసలు ఆ బాధ్యత తీసుకోవద్దని చెప్తుంది శాస్త్రం. కానీ దురదృష్టవశాత్తు సమాజం ఎలా అయిపోయిందంటే వాళ్ళు నిమగ్నం కాదు, పుత్రులను కూడా నిమగ్నం చేయరు, పిల్లలు నిమగ్నం చేయరు, భార్యను నిమగ్నం చేయరు, భర్తలు నిమగ్నం చేయరు. అంటే వాళ్ళకి అవకాశం ఉండి కూడా చేయకపోతే అంతకన్నా దౌర్భాగ్యం కూడా ఉండదు కదా. ప్రభుపాల్ వారు కూడా కుటుంబాన్ని వదిలేశారు. ఎందుకు వదిలేశారు? ప్రభుపాల్ వారు కుటుంబాన్ని ఎందుకు త్యజించారు? ఎందుకంటే కుటుంబం సపోర్ట్ లేదు, కుటుంబానికి ఆసక్తి లేదు కృష్ణ చైతన్యం పట్ల. ప్రయత్నం చేశారు. ఆయన వదిలేయడం ద్వారా ఇంకా ఎక్కువ కృష్ణ చైతన్యవంతంగా ఉండొచ్చు, ఇంకా ఎక్కువ మంది కృష్ణ చైతన్యం ఇవ్వచ్చు. ఆయన కుటుంబ సభ్యులు 2-3 ఉండేసి ఉండొచ్చు, కానీ లక్షల మంది కుటుంబ సభ్యుల్ని వాళ్ళ కుటుంబంలోకి చేర్చుకున్నారు కదా. ఆయన కుటుంబాన్ని త్యజించినప్పుడు 2-3 వదిలేశారు, కానీ తర్వాత ఏం జరిగింది, కొన్ని లక్షల మంది ఉండే కుటుంబంలోకి ఆయన చేరారు అనమాట. అది అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం. దీంట్లో ఎంతమంది ఉన్నారు సభ్యులు? ఇప్పుడు ఈ కుటుంబంలో కొన్ని లక్షల మంది ఉన్నారు. భారతీయులనంటే కాదు, రష్యా, అమెరికా, ఆఫ్రికా, ప్రపంచ అన్ని దేశాల నుంచి అంతమంది జనులు ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అనే కుటుంబంలో చేరారు. దీని కుటుంబ పెద్ద ఎవరు అంటే పరమ పూజ్య శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు కదా.
ఆయన ఆ రోజు అలా వదిలిండకపోతే ఏమయ్యేది? అందరిలాగానే రిటైర్ అవుతారు కదా. ఆయన చేసినటువంటి బిజినెస్లు ఏవైతున్నాయో వాటిలో రిటైర్ అవుతారు. కుటుంబంతో కూర్చుని ఆ కుటుంబం చివరిదాకా తుది శ్వాస దాకా కుటుంబంతో ఉంటూ కదా. ఇద్దరు ముసలి వాళ్ళు టీవీ సీరియల్స్ చూస్తూ పిల్లలతో మునుమలతో ఆడుకుంటూ తుది శ్వాస దాకా అలా కుటుంబానికి అటాచ్ అయిపోయి ఉంటారు. అలాగే చనిపోతారు. ఏమైంది కదా. సాధారణ జీవి అలా చేసినట్లుగా ప్రభుపాద కూడా చేస్తుంటే, కానీ అలా చేయలేదు. ఎందుకు? ప్రభుపాద వారు ఎప్పుడూ కూడా ఆయన చిన్ననాటి నుంచి కూడా పూర్తిగా కృష్ణ చైతన్యంలో ఉన్నారు. ఆయన ఎప్పుడూ కృష్ణ చైతన్యం వదిలిపెట్టిందే లేదు అసలు. ఆయన కుటుంబ బాధ్యత స్వీకరించవచ్చు, రకరకాల బిజినెస్లు చేసి ఉండొచ్చు. ఏమి చేసినప్పటికీ కూడా ఆయన ఎప్పుడూ కూడా గురువుకి ఇచ్చిన మాట కానీ కృష్ణ చైతన్యం కానీ ఏ రోజు ఒక సెకండ్ కాలం కూడా వదలలేదు. పరమ పూజ్య శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఎప్పుడో చెప్పారు ప్రభుపాదం కదా, మీరు ఎందుకు ఆంగ్లను ప్రచారం చేయకూడదు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అని చెప్పిన తర్వాత ఎన్నో సంవత్సరాలు ప్రభుపాద వారు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మనం చూసాం. మరి ఎంతకాలం ఏమైంది అంటే సమయం కోసం చూశారు, అంతేగాని నేను ఎప్పుడు మర్చిపోలేదు. కాబట్టి కుటుంబంలో బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతను దృష్టిలో పెట్టుకుని మనం మన యొక్క నిజమైన ధర్మం ఏదైతే ఉందో దాన్ని మర్చిపోకూడదు. అదేంటండి మరి కుటుంబం అంటే బాధ్యతలు ఉంటాయి కదా, కుటుంబాన్ని పోషించాలి, భార్య పిల్లలు వాళ్ళ స్కూల్స్ ఫీజులు ఇంటి అద్దెలు ఎన్నో ఉంటాయి. మరి అన్నింటినీ ఎలా వదిలేయాలి? అది సాధ్యం కాదు కదా. అందుకే యుక్త వైరాగ్యం అని చెప్పారు. అవన్నీ సాధ్యం కాదు కాబట్టి ఏం చేయాలి? వాటిని కొనసాగిస్తూనే కృష్ణ చైతన్యంలో ఉండాలి. అది ఎలా సాధ్యమవుతుంది మరి కదా? రెండు ఎలా అవుతాయి? ఆధ్యాత్మికత భౌతికత రెండు ఒకేసారి ఎలా సాధ్యమవుతాయి? పూర్తిగా భౌతికతను తీసుకుంటే అందరికీ తెలిసిందే దుఃఖం మిగులుతుంది చివరికి కదా. మనం ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఇప్పుడు ఉదాహరణకి భౌతిక ప్రపంచం ఎలా ఉంటుంది అంటే సముద్రంలో నీటి బిందువు అంత ఉంటుందంట. అంటే మన యొక్క ఆనంద పరిమితి సముద్రం అంత ఉంటుంది, కానీ మనకు లభించేది ఎంతట భౌతిక సంబంధంలో ఒక నీటి బిందువు లభిస్తుందట. ప్రభుపాద వారు చెప్తారు ఒక చోట. అంటే మన యొక్క ఆనంద పరిమితి, మన యొక్క నిడివి ఎంత ఉందంటే సముద్రం అంత ఉంది, మనం వ్యాప్తి చెందాల్సింది. కానీ మనకి కష్టపడి పనిచేస్తే, కష్టపడి ఈ భౌతికమైన వ్యవహారాల్లో భౌతికమైన సంబంధాలు మన కుటుంబీకుల ద్వారా వచ్చేది ఏంటంటే ఒక నీటి బిందువు అంత ఉంటుందంట కదా. అందుకే ఏం చెప్తారు? భక్తి రసామృత సింధు అంటారు. అంటే భక్తి రసామృతం, భక్తితో కూడుకున్నటువంటి అమృతం కలిగినటువంటి ఆస్వాదించబడినటువంటి ఏదైతే ఉందో అది సముద్రం అంత ఉంటుందట. కానీ ఇప్పుడు మనం ఏదైతే భౌతిక ప్రపంచంలో చూస్తున్నామో అది ఒక బిందువు లాంటిదని చెప్తున్నారు ప్రభుపాద వారు కదా. కాబట్టి మన యొక్క సంబంధాలు ఎలా ఉండాలంటే కృష్ణ చైతన్యంలో ఉండాలి. ఇది మొదట్లో కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, ఎందుకంటే రెండు వ్యవహారాలు చేయాలి, సంబంధాలు కలిగి ఉంటాయి, కుటుంబ వ్యవహారాలు అన్నీ ఉంటాయి. మరి వాటితో పాటు ఆధ్యాత్మికత ఎలా చేయాలి అంటే ముఖ్యంగా కలియుగంలో చాలా సులభం కదా. చైతన్య మహాప్రభు చెప్తారు కదా, స్థానే స్థితిగత తనుమాన్ మనోభి అని చెప్తారు. అంటే ముఖ్యంగా కలియుగంలో జనం దృష్టిలో పెట్టిన ఆ విషయం చెప్తారన్నమాట. ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు, ఎవరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటూ వాళ్ళ యొక్క మనుషుని శరీరాన్ని భగవత్ సేవలో నిమగ్నం చేయొచ్చు కదా. సులభమా కదా. ఎలా అండి, ఎలా సాధ్యమవుతుంది? ఉదాహరణకి మనకి ఏదో వ్యాపారం ఉంది, ఉదాహరణకి వచ్చారు వ్యాపారస్తులు కదా, నూనె గానుగా అవునా, వ్యాపారస్తులు వచ్చారు. ఆయన ఉదయాన్నే వస్తారు, వచ్చిన వెంటనే ఇంట్లో అన్నీ చూసుకుని స్నానం అన్నీ చేసి ఇంట్లో పిల్లలు వాళ్ళని చూసుకుని కదా ఇంట్లో కావాల్సినవి ఇచ్చేసి షాప్కి వస్తారు. షాప్కి వచ్చిన తర్వాత షాప్ షట్టర్ తీసి అంతా శుభ్రం చేసుకుని అందరూ ఈశాన్యమో లేదో పూజ గది ఉంటే దానికి ఏదో హారతి ఇచ్చి కూర్చుంటారు. సాధారణంగా చేసే వ్యక్తులందరూ ఏం చేస్తారు? మిగతా సమయం ఎప్పుడైతే సమయం దొరుకుతుందో అప్పుడు మొబైల్స్ చూసి ప్రపంచంలో ఏం జరుగుతుంది, యుద్ధం ఎలా ఉంది కదా, స్టాక్ మార్కెట్ ఎలా ఉంది, ఈరోజు ప్రైస్లు ఎలా ఉన్నాయి, న్యూస్ ఎలా ఉంది, ఇవన్నీ చూస్తుంటారు. కొంతమంది గేమ్స్ ఆడుతుంటారు, కొంతమంది యూట్యూబ్ చూస్తుంటారు, కొంతమంది షార్ట్స్ చూస్తుంటారు, ఏదో అలా సమయాన్ని కాలక్షేపం చేస్తుంటారు. కాలక్షేపం అనకూడదు, ఎందుకంటే కాలక్షేపం అనేది వైదిక పదం, అది దానికి చాలా వివరణ ఉంది. టైం పాస్ చేస్తుంటారు అన్నమాట. కాబట్టి అది ఒక సాధారణ వ్యక్తి చేసేది. కానీ ఒక భక్తిలో ముందుకు వెళ్ళాలి, కృష్ణ చైతన్యాన్ని అవలంబించుకోవాలనుకున్న వ్యక్తి ఏం చేస్తాడు? ఓకే, వ్యాపారం జరుగుతూ ఉంది, కొంచెం సమయం విరామం దొరికింది, ఎవరో కస్టమర్లు రావడానికి సమయం ఉంది, కాబట్టి ఆ గ్యాప్లో ఏం చేస్తారు? చక్కగా భగవద్గీత ఎదురుగా పెట్టుకుని భగవద్గీత ఇస్తారు కదా, 2 శ్లోకాలు చదువుతారు. ఈలోపు ఎవరో మళ్ళీ కస్టమర్ వస్తారు, వాడికి కావాల్సినవి ఇచ్చి పంపేసి డబ్బులు ఇచ్చేసి మళ్ళీ సమయం దొరికితే మళ్ళీ తీస్తారు, లేదంటే ఒక మాల జపం చేస్తారు కదా. మనం చాలామంది చూస్తాం, మన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో కూడా ఎంతోమంది వ్యాపారస్తులు ఉన్నారు.
మరి వాళ్ళు ఎలా కృష్ణ చైతన్యాన్ని కొనసాగించగలుగుతున్నారు? వాళ్ళు ఏ విధంగా భక్తిలో ముందుకు వెళ్తున్నారు? ఎంతమంది దీక్ష తీసుకుంటున్నారు కదా? ఎలా సాధ్యమవుతుందంటే ఇదే మౌలికమైనటువంటి విషయం అనమాట. ఏంటి? కృష్ణ చైతన్యంలో ఉన్నాడు. ఎప్పుడు కూడా సమయం దొరికింది కాబట్టి ఈ సమయంలో నేనేం చేయాలి? ఈ మానవ జీవితం యొక్క లక్ష్యాన్ని వృధా చేసుకోకుండా ఈ సమయాన్ని నేను ఏ విధంగా ఉన్నతంగా ఉపయోగించుకోవాలి. కాబట్టి ఏం చేస్తారు? అది ఎప్పుడూ ఉంటుందన్న మనసులో. వెంటనే భగవద్గీత తీస్తారు, చదువుతారు, లేదంటే జపమాలు తీసుకుని జపం చేస్తారు. ఆధ్యాత్మిక సాధన అయిపోయింది కదా, చాలా సులభంగా అయిపోయింది. కష్టపడాల్సిన పని లేదు కదా, కుటుంబాన్ని వదలలేదు, వ్యాపారం వదలలేదు. ఆధ్యాత్మిక సాధన అవుతుందా లేదా? ఎలా అవుతుంది? ఉన్న సమయాన్నే అలా ఉపయోగించుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి సమయం ఉంటుంది. ఎవరు అసలు సమయం లేదు అని చెప్పడానికి లేదు. ఎందుకు? మనం చూస్తే ఒక వ్యక్తి ఉదయం లేచినప్పటి నుంచి నిద్రపోయేదాకా చూస్తే ఆయన యొక్క సొంత శరీరం కోసం, ఆయన సొంత కుటుంబీకుల కోసం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాడో చూస్తే అర్థమవుతుంది మనం కదా. కేటాయిస్తున్నా లేదా? శరీరం కోసం చూస్తాం, మన యొక్క సొంత ఇంద్రియభోగం కోసం, కళ్ళకు ఆనందింపజేయడం కోసము, స్పర్శ కోసము కదా, చెవుల కోసము, మన యొక్క ఇంద్రియాన్ని సంతృప్తిపరచడం కోసం ఎంత సమయాన్ని ఉపయోగిస్తున్నామో చూస్తే అర్థమవుతుంది మనకు నిజంగా సమయం ఉందా లేదా. సాధారణ వ్యక్తులు తెలియదు, కానీ ఎవరికైతే శాస్త్రావగాహన ఉందో, ఎవరైతే శ్రవణం చేస్తారో వాళ్ళకి అర్థమవుతుందో ఇది కదా మానవ జీవితం యొక్క లక్ష్యం. కాబట్టి సంబంధాలను ఎలా ఉపయోగించుకుంటాం? సరే, ముందు మనం ఏం చేస్తాం? కుటుంబీకులకి తెలియదు మనం ఏం చేస్తున్నామో, కానీ షాప్లోకి వెళ్ళో లేకపోతే ఎక్కడో ఉద్యోగం చేస్తున్నా, సమయం దొరికింది కూడా చదువుతూ ఉంటాం, జపం చేస్తూ ఉంటాం. కానీ ముందు మనం ఏం చేస్తాం? మనం కృష్ణ చైతన్యవంతులు అవుతాం. మనం ఆధ్యాత్మికంగా ఒక మెట్టు ఎక్కుతాం అన్నమాట. అప్పుడేమవుతుంది? మనతో పాటే కుటుంబ సభ్యులందరూ కూడా వెనకాల వస్తుంటారు. ఎందుకు? కుటుంబ పెద్ద, ఎవరైతే కుటుంబ పెద్ద ఏం చేస్తున్నాడో మిగతా వాళ్ళు కూడా అనుసరిస్తూ ఉంటారు కదా. పిల్లలు చూడండి, ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరు మొబైల్ పట్టుకుని ఎప్పుడు మొబైల్ ముందే ఉంటున్నారు అనుకోండి. అప్పుడే పుట్టిన పిల్లలు 2-3 సంవత్సరాల పిల్లలు ఏం చేస్తుంటారు? మొబైల్ ఎప్పుడైతే ఖాళీగా దొరుకుతుందో వాళ్ళు కూడా పట్టుకుని కూర్చుంటారు కదా. అదే తల్లిదండ్రులు కూర్చుని భగవద్గీత చదవడం, జపం చేయడం చూస్తూ ఉన్నారు అనుకోండి రోజు, పిల్లలు కూడా చూడండి జపమాలు పట్టుకుని ఆడుకోవడం, వాళ్ళు ఏం జపం చేయకుండా ఆడుకుంటూ ఉంటారు. లేదా భగవద్గీత పట్టుకుందాం అనుకోండి, ఇలా పుస్తకాల్లో పేజీలు తిప్పుతుంటారు. చదవరాదు, కానీ ప్రయత్నం ఏంటో మన నాన్నగారు చేస్తున్నారు కాబట్టి మేము చేస్తాం. కాబట్టి ఆ వైదిక జీవన విధానం ఎలా ఉంటుందంటే, భార్య అట పూర్తిగా భర్త పైన ఆధారపడి ఉండాలంట. భర్తకి సేవ చేస్తూ, ఎప్పుడూ భర్త గురించి ఆలోచిస్తూ భర్తకి సేవ చేస్తూ ఉండాలి. మరి భర్త ఏం చేస్తాడు అంటే, ఆయన గురువు యొక్క సేవలో నిమగ్నం అవుతాడు, ఆధ్యాత్మిక గురువు యొక్క సేవలో నిమగ్నం అవుతాడు. మరి ఆధ్యాత్మిక గురువు ఏం చేస్తారు? కృష్ణుడి యొక్క సేవలో నిమగ్నం అవుతారు, కృష్ణుడి గురించి ప్రచారం చేయడంలో కదా, కృష్ణుడి యొక్క సేవలో నిమగ్నం అవుతారు. అల్టిమేట్గా వీళ్ళందరూ దేనిలో నిమగ్నమై ఉన్నారంటే, పరోక్షంగా భగవంతుడి సేవలో నిమగ్నమై ఉన్నారు. కానీ ఈ స్వధర్మం చూశారు, స్వధర్మంలో మనకు చూస్తే తేడా కనిపిస్తుంది. ఏంటి? భార్య ఏమో భర్తకి సేవ చేస్తున్నట్టు, భర్త ఏమో గురువుకి సేవ చేస్తున్నట్టు, వీళ్ళందరినీ చూసే పిల్లవాడు ఏం చేస్తున్నాడు? వీళ్ళు ఫాలో అవుతున్నట్టు చూడడానికి ఎలా కనపడుతుంది? ఎవరి ధర్మంలో వాళ్ళు నిర్వర్తిస్తున్నట్టు ఉంది. కానీ అల్టిమేట్గా పరోక్షంగా వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? భగవంతుడికి సేవ చేస్తున్నారు. ఎందుకు? చివరి వ్యక్తి ఎవరు అంటే ఆధ్యాత్మిక గురువు, ఆయన ఏం చేస్తున్నారు? భగవంతుడికి సేవ చేస్తున్నారు. కాబట్టి ఒక కుటుంబ వ్యవస్థ ఆ విధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రతి జీవితానికి పుత్రుడి దగ్గర నుంచి మనవడు, పుత్రుడు, తండ్రులు, తర్వాత వాళ్ళ పెద్దవాళ్ళు, అమ్మ నాన్నలు ఎవరైతే ఉన్నారో, అత్తమామలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా లబ్ధి చేకూరుతారు. దేనివల్ల? ఒక వ్యక్తి మారినట్లయితే. ఒకరితోనే స్టార్ట్ అవుతుంది ఏదైనా కదా. కుటుంబం అంతా ఒకసారి మారిపోయి అది లేదు. ఎందుకంటే ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది, ఎవరి ఆలోచనలు వాళ్ళు, ఎవరికి ఉండే ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు అందరూ ఒకేసారి మారిపోతారు, కుటుంబం అంతా ఒక్కసారే భక్తులు అవుతారు అనేది ఇంపాసిబుల్ అసలు. కానీ కుటుంబంలో ఎవరో ఒకరు మారినట్లయితే కుటుంబ వ్యవస్థ అంతా మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది అన్నమాట. ఎందుకు? ఆ మార్పు చూస్తారు. ఎందుకంటే ఇది సాధారణమైన విషయం కాదు. కృష్ణ చైతన్యం అనేది అద్భుతమైనటువంటి కాదు, ఆ రసం అనేది ఉంటుందన్నమాట కదా. రసమద్యం రసోపేత్య పరం దృష్టాన్ని వర్తతే. ఉన్నతమైన రసాస్వాదం చేయడం వల్ల ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆ రసాస్వాదాన్ని స్వీకరించి ఆనందాన్ని పొందుతున్నాడో మిగతా వ్యక్తుల్లో దాన్ని గమనిస్తుంటారు. ఓ ఏదో మార్పు వచ్చింది, ఈలోనే దివ్యమైన ఆనందం కనిపిస్తుంది. ఎంతో టెన్షన్ పడేవాడు చాలా ప్రశాంతంగా అయిపోయాడు. అత్తమాడు కోపం చూపించేవాడు, తిట్టేవాడు, ఇంట్లో అందరినీ కసురుకునేవాడు, పిల్లలు తిడుతూ ఉండేవాడు, భార్యను తిడుతుండేవాడు, అన్ని వస్తువులు విసిరేస్తుండేవాడు, ఫోన్ వస్తే అరుస్తుండేవాడు. ఇవన్నీ చేసే వ్యక్తి సడన్గా ఎంత సున్నితంగా చాలా ప్రశాంతంగా మారిపోయే కారణం ఏంటి అని వెనకాల నుంచి గమనిస్తుంటారు. ఎందుకంటే ఆ వ్యక్తిత్వం, ఆ లక్షణాలు అందరికీ నచ్చుతాయి కదా. అసురులు కూడా నచ్చుతుంది యాక్చువల్గా, కానీ వాళ్ళు ఉండలేరు. ఆ వ్యక్తిత్వం లక్షణాలు అందరికీ నచ్చుతాయి కాబట్టి ఏం చేస్తున్నావు? ఏదో మార్పు వస్తుంది కాబట్టి ఇదేదో బాగుంది, ఏంటో తెలుసుకుందాం ప్రయత్నం చేస్తారు. అప్పుడు చూస్తుంటారు అన్నమాట, భర్త ఏం చేస్తున్నాడు? ఏదో మొత్తం ఉదయాన్నే లేస్తున్నాడు,
ఉదయం 9 గంటలు లేచి కానీ లేచే వ్యక్తి, లేవని వ్యక్తి ఉదయం 6:30కి 6ంటికి 5ంటికి లేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే జపం చేస్తుంటాడు. చక్కగా ఉదయాన్నే లేస్తాడు, దంతధావనం చేస్తాడు, స్నానం చేస్తాడు, జపమాల పట్టుకుంటాడు. కానీ ఇవన్నీ మార్పు చూసి ఏం చేస్తారు, కుటుంబాన్ని వెనకాల ఫాలో అవుతుంటారు. కొంచెం సమయం పట్టచ్చు, కొంతమంది వెంటనే రావచ్చు, కొంతమంది సమయం పట్టచ్చు, కొంతమంది ఇంకా సమయం పట్టచ్చు. కానీ కృష్ణ చైతన్యం ఎంత ఉన్నతమైందంటే ఒకవేళ ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మారలేదనుకోండి, కానీ ఖచ్చితంగా మార్పు వచ్చే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది భవిష్యత్తులో. ఎందుకు? భౌతిక ప్రపంచం అలాంటి దుఃఖాలేం అశాశ్వతం. ఖచ్చితంగా దుఃఖాలు వస్తే ఎప్పుడో దెబ్బ తగులుతుంది, అప్పుడు ఖచ్చితంగా మారాలని కోరుకొస్తుంది. కానీ ప్రత్యామ్నాయం ఇస్తారు. ఎవరు? ఆల్రెడీ ఇంట్లో ఎవరైతే సాధకులు ఉన్నారో వాళ్ళు ఒకటి ఆల్రెడీ సెట్ చేసి ఉన్నారు ప్రత్యామ్నాయం. ఎప్పుడైతే దుఃఖం వస్తుందో దుఃఖం నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఈ దుఃఖం వచ్చింది కాబట్టి నేను సినిమాలకు వెళ్తాను, మొబైల్ పట్టుకుని వీడియోస్ చూస్తుంటాను, లేదా ఏదైనా వ్యసనానికి లోబడిపోతాను. ఇలాంటి ఆలోచన దాకా ఏమవుతుందో, నా భర్తను చూశాను, లేకపోతే నా ఇంట్లో నా భార్యను చూశాను, నా పిల్లవాడిని చూశాను, చాలా ఆనందంగా ఉన్నాడు, కాబట్టి నాకు ఇది నచ్చలేదు, దీని నుంచి బయటపడాలి, కాబట్టి వెంటనే ఏం చేస్తాడు? ప్రత్యామ్నాయం ఉంది కాబట్టి వెంటనే కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తాడు. కాబట్టి ఏ విధంగా చూసినా కూడా దీనిలో లాస్ అనేది లేదు. అది కృష్ణుడు చెప్తున్న స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. కాబట్టి విధానంలో స్వల్పమైనటువంటి ప్రయత్నం చేసినా కూడా అది ఉన్నతమైనటువంటి మార్గానికి తీసుకెళ్తున్నాడు. ఉరికనే చెప్పలేదు కృష్ణుడు. చూడండి, ఒక వ్యక్తి సరళంగా చేస్తున్నాడు, కానీ అది ఎప్పుడు రిజల్ట్ వస్తుందని ఎవరు చెప్పలేరు. చాలా చాలా ముఖ్యం అన్నమాట. అందుకే ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా లేకపోవడం వల్ల ఏమవుతుంది, చిన్న చిన్న డిస్టర్బెన్స్ల వల్ల కూడా ఎంతో కోపానికి గురవుతుంటాడు. ప్రభుపాదుల వారి భాషను అదే చెప్తున్నారు కదా. చిన్న చిన్న విషయాలు, సంబంధాలు చాలా బాగుంటాయి, కుటుంబం అంతా బాగుంటుంది, కానీ చిన్న చిన్న విషయాల వల్ల గొడవలు అవుతుంటే కుటుంబ వ్యవస్థ అంతా విడిపోతుంటుంది అన్నమాట కదా. ప్రభుపాదుల వారి భాషను చెప్తున్నారు చూడండి. భౌతిక దేహ భావనం ఎంత కలుషితమో దూషితమనగా కొద్దిపాటి కోప కారణమనే మన బాంధవ్యములు, ప్రేమ, అనురాగమంతు తుడిచిపెట్టుకుపోవును. చూడండి, అవి భౌతికమైన దేహ భావన ఏదైతే ఉందో, అంటే దేహంతో, భౌతికమైన దేహంతో గుర్తించుకునే సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏమవుతాయంట, చిన్న కోప కారణంగా అవి ఆ బాంధవ్యాలు, ప్రేమ అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. కానీ మనం ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే ఇది కనిపించదు కదా. అందుకే భౌతికమైన కుటుంబ వ్యవస్థకి ఆధ్యాత్మికమైన కుటుంబ వ్యవస్థకి చాలా వ్యత్యాసం ఉంటుందన్నమాట. ఎందుకు? ఒక వ్యక్తి అర్థం చేసుకోగలడు కదా, చిన్న చిన్న డిస్టర్బెన్స్లు వచ్చినా సరే ఇవన్నీ తాత్కాలికం, వీటిలో ఎప్పుడూ వస్తూనే ఉంటాయి ఈ భౌతిక ప్రపంచంలో. కానీ గొడవలు, ఈ మనస్పర్ధలు, ఈ కోపాలు అన్నీ కూడా వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. కాబట్టి దీనికోసం కదా కదా మనం కుటుంబ వ్యవస్థలో ఉన్నది, దీనికోసం కదా మనం కలిసి ఉన్నది, దీనికోసం ఉన్నాం. అంటే అల్టిమేట్గా భగవంతుని సేవ చేయడం, గురువుని సాటిస్ఫై చేయడం కోసం ఉన్నాం. కాబట్టి ఉన్నతమైన లక్ష్యం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ చిన్న చిన్నటువంటి ఈవెంట్ మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న గొడవలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి అన్నమాట. కాబట్టి అది వ్యత్యాసం. ఆధ్యాత్మిక కుటుంబ వ్యవస్థకి భౌతికమైన కుటుంబ వ్యవస్థకి అంత వ్యత్యాసం ఉంటుంది. పూర్వం మనం వైదిక జీవన విధానం చూస్తే ఎవరు కూడా అలా భౌతికమైన సంబంధాలను కలిగి ఉండేవారు కాదు. అందరూ అల్టిమేట్గా భగవత్ సేవలో నిమగ్నం అవ్వడం కోసము, భగవత్ సేవలో ఏ విధంగా నిమగ్నం కావాలి, ఎవరి ధర్మం వాళ్ళు పాటించుకుంటూ ప్రశాంతంగా గడిపోయాయి. అలాంటి గొడవలు ఉండవా అంటే ఉండొచ్చు, ఖచ్చితంగా ఫ్యామిలీ అంటే డిస్టర్బెన్స్లు ఉంటాయి, కానీ వాటిని అధిగమించేవారు అనమాట. కానీ ఇప్పుడు ఎలా అయిపోయింది, అధిగమించడానికి అవకాశమే లేదు, చెప్పేవాళ్ళు లేరు కదా. అంతా ఎలా అయిపోయింది, సింపుల్, నీకు నువ్వు, నాకు నేను, ఇద్దరిలో ఒకడు పుత్రుడు, ఇంకొకటి కుక్క పిల్ల, ఒక పిల్లలే, లేకపోతే ఇంకొకరికి అంటారు మ్యాక్సిమం ఉంటే. ఎందుకంటే మధ్య ఆడితే మళ్ళీ కష్టం, దుఃఖాలు అవుతాయి, ఇద్దరం మెయింటైన్ చేయలేము, ఇద్దరం సంపాదించుకోవాలి, ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ఏం చేస్తారు, వదిలేస్తుంటారు. కానీ కృష్ణ చైతన్యవంతమైన కుటుంబీకులు ఆ విధంగా ఆలోచించారు అనమాట. ఎప్పుడు ఏం చేస్తున్నారు, ఎవరి పనుల్లో నిమగ్నం అవుతుంటారు, దానివల్ల ఆనందం వస్తుంది, దుఃఖం రాదు కదా. ఎంత వ్యత్యాసం అంటే, భౌతికమైన వ్యక్తులు వాళ్ళ కుటుంబాన్ని కొనసాగిస్తూ వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఏమవుతుంది, దుఃఖాలు వస్తుంటాయి, టెన్షన్ వస్తుంటుంది కదా. ఆఫీస్లో టెన్షన్స్ ఉంటాయి, వ్యాపారంలో టెన్షన్స్ ఉంటాయి, వీటన్నిటి వల్ల ఏమవుతుంది, దుఃఖాలు ఎదురవుతుంది. ఆ దుఃఖాలు ఏమని చేస్తారు, ఆ దుఃఖం కారణంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపాన్ని చూపించుకుంటుంటారు. అదే చెప్తున్నారు కదా, చూడండి ప్రభుపాదులు చెప్తున్నారు, ఇలా చిన్న కోపం, చిన్న కారణంగా ఏమవుతుంది, పెద్దగా దారి తీస్తుంది అన్నమాట. అవి ఎంతవరకు వెళ్ళిపోతాయి అంటే విడాకులు, గొడవలు ఎంతవరకు వెళ్ళిపోతుంటాయి అన్నమాట. ఎందుకు? వాళ్ళు పూర్తిగా భౌతికమైన వ్యవహారం నిమగ్నం ఉన్నారు కాబట్టి ఆ విధమైన పరిస్థితుల్లో ఉంచబడుతున్నారు.
కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక కుటుంబం ఆధ్యాత్మిక విషయాల్లో నిమగ్నం అవుతారో వాళ్ళు నిజమైన ఆనందాన్ని పొందుతారు. కాబట్టి ఆనందంలో భాగంగా ఏం జరుగుతుంది, చిన్న చిన్న గొడవలు కోపానికి ఎదురైనా కూడా ఈ ఈ ఆనందంతో పోలిస్తే అవన్నీ కూడా తుచ్చంగా కనిపిస్తుంటాయి అన్నమాట. అందుకే వెంటనే వదిలేయగలుగుతారు. కానీ భౌతికమైన వాళ్ళు ఏం చేస్తారు చూడండి, ఎప్పుడెప్పుడో చెప్పుకున్నాడు, చూడు నువ్వు 3 సంవత్సరాల క్రితం ఇలా అన్నావు, నువ్వు ఇలా అన్నావు కాబట్టి గొడవ అయింది, నువ్వు చూడు మన ఇంటికి మా అమ్మగారు వస్తే నువ్వు ఎంత దూషించి పంపించావు, ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం ఇలా జరిగింది, నువ్వు మన పెళ్ళైన కొత్తలో ఆ విధమైన గొడవ అయింది, నువ్వు ఆ మాట అంటూ మనం దూరం అయిపోయి ఇలా ఎప్పుడు ఎన్నో తవ్వుకుంటూ ఉంటారు అన్నమాట. ఎందుకు, వాళ్ళకి వేరే ఆనందం లేదు కదా, పరం దృష్ట్వాని వస్తుంది, అది లేదు. అది లేకపోతే లేవనిపిస్తుంది. ఎప్పుడు తవ్వుకుంటూ ఉంటారు, పాతయ్య తవ్వుకుంటూ ఉంటారు, దుఃఖాలని మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటారు, ఎప్పుడూ ఆనందం ఉన్న విషయాలు గుర్తు చేసుకుంటున్నారు కదా. మనం చూస్తాం కదా, ఎవరో చెప్తున్నారు, ఎప్పుడైనా మీకు ఇంట్లో గొడవ అవుతుంటే మీరు ఎప్పుడైతే ఆనందంగా గడిపినటువంటి సందర్భాలు ఉన్నాయో వాటిని గుర్తు చేసుకుంటుండేవి, అవి గుర్తు చేసుకుని మర్చిపోతుంటారు కదా. అది సాధ్యమవుతుందా? కాదు. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ఆనందంగా ఉండే సెకండ్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట, దుఃఖాలు ఎక్కువ కనిపిస్తుంటాయి కదా. వాళ్ళు చెప్తుంటారు, సరే ప్రయత్నం చేయండి, ఏదో గొడవ అవుతుంది ఇంట్లో బాగాలేదు పరిస్థితి, కాబట్టి ఇద్దరూ కలిసి ఆనందంగా ఉన్న సందర్భం గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఎంతసేపు ఉంటుంది, ఇదిగో పలానా రోజు మనం సరదాగా పిక్నిక్ వెళ్ళాం, పిక్నిక్ వెళ్ళిన తర్వాత అలా అందరం కలిసి పిల్లలతో ఎంజాయ్ చేసాం, ఆ రోజు చాలా చాలా బాగా అనిపించింది అని చెప్తూ ఉంటాడు వీడు. చెప్తూ చూసావా మనం తిరిగి వచ్చేటప్పుడు చివరిలో ఇంట్లో తినడానికి ఏమీ లేదు, నువ్వు వంట చేయమంటే చేయలేదు, ఆ రోజు గొడవ అయింది అని చెప్పి మళ్ళీ మొదలు పెడతారు. ఎక్కడ మొదలైంది అది? ఆనందం గురించి వివరించుకుంటూ ఆ రోజు బాగా గడిపిన విషయాలు గుర్తు చేసుకుంటుంటారు. చివరికి ఎక్కడ ఎండ్ అవుతుందంటే ఏదో గొడవతోనే ఎండ్ అవుతుంది అది. ఎందుకంటే భౌతిక ప్రపంచం దుఃఖాలయం అశాశ్వతం కాబట్టి ఆ విధంగా అది సొల్యూషన్ రాదన్నమాట. ఇదంతా అపోహ. మీరు దుఃఖంలో ఉంటే అది గుర్తు చేసుకోండి, ఇది చేయండి, లేకపోతే ప్రశాంతంగా 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి, అన్నీ సర్దుమణిగిపోతాయి. సాధ్యం కాదు. ఎలా సాధ్యమవుతుందంటే వారు కృష్ణ చైతన్యవంతములు అయితే మాత్రమే సాధ్యమవుతుంది. వాళ్ళే ఆ విషయంలో ఆనందాన్ని పొందగలుగుతారు అన్నమాట. దుఃఖం వచ్చింది సరే ఎప్పుడూ ఉంటాయి, ఎందుకు అల్టిమేట్గా మనం ఏం చేయాలి కదా. ఇంట్లో గొడవ అవుతుంది, సమయం లేదు, ఎందుకు గురు పూజ సమయం అయిపోతుంది కదా. ఇంట్లో గొడవ అవడానికి అవకాశం ఉంది అక్కడ, కానీ ఏమవుతుందో ఒక పక్కన గురు పూజ సమయం అయిపోతుంది. మందిరం దగ్గరలో ఉన్న వాళ్ళకి వినపడుతుంది అన్నమాట కదా, శంఖం శంతం వినపడుతుంది కదా, గోవిందం ఆది పురుషం అని వినపడుతుంది. ఏం చేస్తారు, అయ్యో సమయం అయిపోతుంది, ఇంకెళ్ళిపోతుంది, గొడవ లేదేం వెళ్ళిపోతుంది. ఎందుకు అలా జరిగింది? ఉన్నతమైన రుచి అక్కడ కనిపిస్తుంది అనమాట. కానీ భౌతిక ప్రపంచంలో ఈ కర్మిష్లు ఉన్నారు, వాళ్ళకి ఈ విధమైన రుచి కనిపించదు. అంటే ప్రత్యామ్నాయం లేదనమాట. గొడవ పెట్టుకోవడానికి ఇంకో గొడవే తప్ప ఆనందంగా కలిగించే విషయం కనిపించదు వాళ్ళకి. అప్పుడు ఏం చేస్తారు, కంటిన్యూ అవుతుంటారు. అలా గొడవ పడుతుంటారు, రోజంతా గొడవ పడుతుంటారు, నెలల తరబడి సంవత్సరాల తరబడి గొడవ పడుతుంటారు, విసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోతారు విడాకులు. కానీ ఆధ్యాత్మికంగా ఎవరైతే సాధకులు ఉన్నారో వాళ్ళకి ఇవి తెలియదు అనమాట. ఉంటాయి, ఎందుకంటే భౌతిక ప్రపంచం అంటే ఖచ్చితంగా ఉంటాయి. ప్రభుపాదులు చెప్తారు కదా, మెన్ ఆర్ గుడ్, ఉమెన్ ఆర్ గుడ్, బట్ కాంబినేషన్ ఈజ్ బ్యాడ్ అంటారు. ఉంటుంది ఖచ్చితంగా, కానీ దాన్ని ఎలా అధిగమిస్తారంట? కృష్ణ చైతన్యంలో ఉండడం వల్ల అది అధిగమించగలుగుతారని చెప్తారన్నమాట. ఎందుకు? సమయం ఉండదు అసలు. పూర్వం కూడా చెప్పాను నేను, మహారాజు వారికి చెప్తున్నారంట, ఎవరో కర్మిష్లు వచ్చారు, భార్యాభర్తలు. వాళ్ళు ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటారట, ఎప్పుడు గొడవలు అవుతున్నాడు ఇంట్లో, ఎప్పుడు పెద్ద పెద్ద కేకలు, చుట్టుపక్కల నవ్వుకుంటారంట వాళ్ళని చూసి. ఎప్పుడు అసలు వాళ్ళు ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసండి, ఎప్పుడు కొట్టుకునే ఉంటారు రా బాబు, ఎందుకు పెళ్లి చేసుకున్నా తిట్టుకుంటూ ఉంటారు. ఓ రోజు మందిరానికి వచ్చారు వాళ్ళు, మందిరానికి వచ్చి ప్రవచనం విన్నారు, అంతా బాగుంది, మహారాజుని వారిని ఏమన్నా కలిశారు, వెళ్ళిపోయారు. గొడవలు అవుతున్నాయి. అలా కొంతకాలంగా మందిరానికి రావడం మొదలుపెట్టారు, శ్రవణం చేస్తున్నారు, జపం చేయడం మొదలుపెట్టారు, ప్రసాదం తీసుకోవడం అంతా మొదలుపెట్టారు. అంతా మొదలుపెట్టి కొంచెం వాళ్ళు ఆధ్యాత్మికంగా చాలా పురోగమించారు. ఇంట్లో భార్య ఇంట్లో పనులు చేస్తున్నాడు, ఆయన ఎంప్లాయీ ఉద్యోగానికి వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోతూ ఎప్పుడైతే ఉద్యోగం చేసి ఇంటికి వస్తారో 5-6 ఆ సమయానికి భార్య రెడీగా ఉంటుందన్నమాట కదా. భర్తకి కావాల్సినటువంటి స్నాక్స్, ఫ్రూట్స్ ఏవో రెడీ చేసి పెట్టి, పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళని ఫ్రెష్ చేసి ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళు ఆడుకుంటూ ఉంటే భార్య పుస్తకాలన్నీ సర్ది రెడీగా ఉంచుతుందండి. ఎందుకు? పుస్తకవేత్తనం చేయడం కోసం. ఎందుకంటే రోజు ఖచ్చితంగా ప్రభుపాదులు మనం సంతృప్తిపరచాలి, ఆయనకి సేవ చేయాలనే భాగంలో ఏం చేస్తారో ఆ కొంచెం సమయం కూడా పుస్తకవేత్తనం చేయడానికి వెళ్ళిపోతున్నారు. ఆ సమయం లేదు రోజు మొత్తంలో. అలా కొంతకాలం గడిచిన తర్వాత మహారాజు గారు అడుగుతారంట, ఎలా ఉంది మీ వైదిక జీవనం, అదే మీ కుటుంబ జీవనం ఎలా ఉంది అని అడిగితే, అసలు పూర్వం కొట్టుకునే వాళ్ళం మహారాజు, కానీ ఇప్పుడు కొట్టుకోవడానికి సమయం లేదని చెప్తున్నారంట.
ఎందుకు? ఉదయాన్నే లేస్తారు, మంగళారతి చేసుకుంటారు, గురు పూజ చేస్తారు, జపం చేస్తారు. అతనేమో ఆఫీస్కి వెళ్ళాలి, ఏమేమో పిల్లల్ని రెడీ చేయాలి, ఇంట్లో వ్యవహారాలన్నీ ఉంటాయి, అందరూ బిజీ. అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చేవాడికి పుస్తకం పట్టుకుని పుస్తకవేత్తనికి వెళ్ళిపోతున్నారు కదా. ఇంకా సమయం లేదు. సమయం ఉంటే చదువుతారు, జపం చేస్తారు. ఇంకా అసలు రోజు మొత్తంలో తిరిగి లేదు కొట్టుకోవడానికి కదా. అంటే వాళ్ళు ఎలా మారగలిగారంటే వాళ్ళు ఉన్నతమైన ఆ రసాన్ని ఆస్వాదించారు కాబట్టి ఈ దృశ్యమైనటువంటి వదిలేశారు అన్నమాట. ఎప్పుడైనా మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్స్లు వచ్చినా కూడా వెంటనే ఇవన్నీ గుర్తొస్తుంటాయి. టైం అయిపోయింది, పుస్తకాలు తీసుకుని బయటకు వెళ్ళాలి, సరే అని వెళ్ళిపోతుంటాను. కానీ చాలామందిని చూడొచ్చు మనం. ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో ఉన్న కుటుంబాలు చాలామందిని చూడొచ్చు. అలా ఎవరు ఎప్పుడు బిజీగా ఉంటారు, ఎప్పుడు ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నం అవుతూ అసలు సమయం లేకుండా పిల్లల్ని పెంచడంలోను, పిల్లల్ని గురుకులకు తీసుకెళ్ళడంలోను, లేకపోతే ఇంటిని శుభ్రం చేయడంలోను, వండుకోవడంలో, నివేదన చేయడంలోను కదా. బయట వాళ్ళకి ఏమన్నీ లేవు కదా. ఆర్డర్ పెడితే జొమాటోలో ఆహారం వచ్చేస్తుంది, బోర్డు సమయం దొరికింది, వండుకోక్కర్లేదు. కాబట్టి ఏం జరుగుతుంది, 2 గంటల సమయం కలిసి వచ్చింది. ఏం చేయాలి? కల్మషాలు కాబట్టి అవన్నీ బయటపడుతుంటాయి. భర్త సాధారణంగా ఎక్స్పెక్ట్ చేస్తాడు భార్య ఉండాలి, భార్య చేతులు తినాలని కదా. భార్య యొక్క సహజ ధర్మం కూడా ఏంటి? చక్కగా భర్తకు వండి పెట్టాలి, వాళ్ళ రుచిని చూపించాలి, వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉండాలని స్త్రీ యొక్క ధర్మం. కానీ ఇద్దరూ ధర్మాన్ని వదిలేశారు కాబట్టి ఏమవుతుంది, సమయం దొరికింది, ఈ కల్మషాలు బయటపడతాయి. అది వాళ్ళకి తెలియదు అనమాట. యాక్చువల్గా వాళ్ళు దాన్ని గుర్తించలేరు కదా. భర్త నా దగ్గర నుంచి నా యొక్క చేతి వంట తినాలనుకుంటున్నాడు అనే విషయం ఆమె గుర్తించలేదు. ఎదోట్లే నేను ఇద్దరం సంపాదిస్తున్నాం కదా, ఎలాగో ఆహారం వస్తుంది అని తను అనుకుంటుంది. కానీ వాళ్ళకి తెలియకుండానే గొడవలు బయటకు వస్తుంటాయి. ఎందుకు? ఇద్దరు ఒకరి ధర్మాన్ని ఒకరు పాటించట్లేదు. కానీ ఎప్పుడైతే ఆ స్త్రీ ఇంట్లో వంటగదిలో నిమగ్నం అవుతూ వంట చేస్తూ ఉందో ఈ భర్త కూడా పట్టించుకోడు. ఎందుకు? చాలా పనులు ఉంది, ఇప్పుడు ఎందుకులే, జరిగింది మర్చిపోదాం, చాలా కష్టపడి వండుతుంది, ఆ వండడం వల్ల కదా నా కడుపు నిండుతుంది కదా, మంచిగా రుచిగా వండి పెడుతుంది, పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి చూస్తే అంతగా వంటగదిలోకి వెళ్ళి తిడదామని చూస్తే ఏమనిపిస్తుంది, చెవట కక్కుతూ ఉంటుంది, పొగొస్తూ ఉంటుంది కదా. ఇవన్నీ జరుగుతున్నాయి, చూసి జాలి పడతాడు, పోనలే నా గురించి ఎక్కడ చేసుకున్నాను. కానీ ఇప్పుడు లేదు కదా. వండేది ఎవరు? ఎవడో పట్టుకొస్తాడు జొమాటో నుంచి, ఎక్కడి నుంచో బయట క్యారేజ్ తీసుకొస్తాడు. తినేం చేస్తుంది, చక్కగా ఏసీ వేసుకుని రూమ్లో కూర్చుని మొబైల్ చూస్తూ ఆ షార్ట్స్ వీడియోలు ఏవో చేస్తూ ఉంది. మరి ఆ సంతృప్తి ఇస్తుందా? ఎందుకు? సధర్మం కాదు అది. సంతృప్తి నమ్మకం ఏమవుతుంది, చూడు ఖాళీగా కూర్చుంది, ఏ పని పట్టు లేకుండా, ఆహారం ఏమో ఆర్డర్ పెడుతుంది, నేనేమో కష్టపడి సంపాదిస్తుంటే డబ్బులన్నీ జొమాటోలో గట్టు తగలేస్తుంది, కూర్చుని వీడియోలు చూస్తుంది, పైగా గొడవ పడుతుంది సాయంత్రం అయ్యేటప్పటికి, అది ఇదని చెప్పి తిరిగి ఏమైనా గొడవ పడి అసలు ఆలోచించడం, గొడవ పడడానికి అసలు కూడా ఆలోచించడు. ఎందుకు? అలాంటి అవకాశం అక్కడ ఉంది. అందుకే కృష్ణుడు భగవద్గీతలో ఎన్నో అధ్యాయాలుగా చెప్తూనే ఉంటాడు. శ్రేయ అనుసధర్మో విఘ్న పరధర్మ భయావకాయంగా చెప్తూనే ఉంటాడు. ధర్మం గురించి ఎన్ని శ్లోకాలు అంటే చూడండి. ఎవరు విద్యుక్త ధర్మాన్ని వాళ్ళు పాటించాలి కదా, ఎన్ని శ్లోకాలు ఉంటాయి. ఎందుకంటే ఇదే కారణం, ఎవరి ధర్మంలో వాళ్ళు పాటిస్తూ ఉంటే కుటుంబంలో అందరూ కూడా చాలా ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతుంటారు, అందరూ కృష్ణ చైతన్యవంతులు అవుతూ చాలా ఆనందంగా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారు. లేకపోతే ఏమవుతుంది, ఎప్పుడు గొడవలు, నిరాశ, నిస్పృహ, గొడవలు అవుతుంటాయి, కొట్టుకుంటూ ఉంటారు, ఆనందం అనేది ఉండదు అన్నమాట. కాబట్టి మన ఇక్కడ ప్రభుపాదులు ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇలా వైరాగ్యాన్ని ప్రదర్శించడం కరెక్ట్ కాదు, అంటే వదిలేయడం కాదనమాట. అన్నింటినీ కూడా కృష్ణ చైతన్యంలో కృష్ణ సంబంధంగా ఉపయోగించాలని చెప్తున్నారు. అందుకే ఇక్కడ చూడడానికి సతీదేవి తండ్రి పట్ల బాగా అటాచ్మెంట్ కలిగినట్టు ఉంది, కనిపిస్తుంది కదా. తండ్రి నన్ను పట్టించుకోవట్లేదు, నేను చాలా చిన్న పుత్రికని కదా, కనిష్ట పుత్రికని, కాబట్టి నా పట్ల చాలా ప్రేమ కలిగి ఉండే వ్యక్తి పట్టించుకోవట్లేదు, అయ్యో నా జీవితం ఎలా అయిపోయిందని కృంగిపోవట్లేదట. ఆచార్యులు చెప్తున్నారు. కానీ కనిపించడానికి అలా కనిపిస్తుంది, కోపం వస్తుంది, బాధగా ఉంది. తన సోదరులు, తల్లి అన్ని బహుమతులు అవి ఇస్తున్నా కూడా, ఆసనం వేసినా కూడా పట్టించుకోవట్లేదు, చాలా బాధలో ఉంది అనిపిస్తుంది. కానీ విషయం ఏంటంటే ఆమె ఆ పరిస్థితుల్లో లేదు. ఆమె బాధ ఏంటంటే, అయ్యో నా వైష్ణవుడు, శుద్ధ వైష్ణవుడు ఏంటంటే నా భర్త చెప్పినా కూడా నేను వినకుండా వచ్చాను ఇక్కడ, ఎందుకంటే ఇదిగో జరుగుతుందని నీకు ముందే తెలుసు అనే విషయం తెలుసుకుని ఆమె బాధకు లోనయ్యి వాళ్ళు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు. కానీ అందుకే ప్రభుపాదులు చెప్తున్నారు, ఈ భౌతిక దేహ భావన అనేది కలుషితమైంది కాబట్టి ఆ కలుషితం నుంచి ప్యూరిఫై చేయాలి అంటే ఏం చేయాలి? కేవలం కృష్ణ చైతన్యం ఒకటే దానికి పరిష్కారం అనమాట. మిగతా ఏది భౌతిక ప్రపంచంలో ఎలాంటి ప్రయత్నం చేసినా, ఏం చేసినా కూడా ఈ కలుషితాల నుంచి బయటపడలేదు కదా. కానీ ప్రస్తుతం ఎలా జరుగుతుంది, సమాజం మొత్తం కూడా కలుషితం ద్వారా ప్యూరిఫై చేద్దామని చూస్తున్నారు కదా. సాధ్యమవుతుంది అది? కాదు. చూడండి,
పెద్ద పెద్ద కాలువలు ఉంటాయి, కలుషితం వైపు మురుగు పట్టేసి ఉంటాయి. వాటిని క్లీన్ చేద్దామని చూస్తే ఏమవుతుంది, అవి ఎప్పుడు శుభ్రం చేస్తుంటారు, మళ్ళీ వచ్చేస్తుంటాయి. ఎందుకు? ప్రస్తుత జీవన విధానంలో ఉంది ఫ్యాక్టరీస్ అంతా, వాటిని ఆపలేరు. కానీ ఏం చేస్తుంటారు, ఏదో నామమాత్రం క్లీన్ చేస్తున్నట్టు చూపిస్తున్నారు, మళ్ళీ వెనకాల వస్తూనే ఉంటారు. కానీ భౌతిక ప్రపంచంలో జీవి యొక్క పరిస్థితి కూడా ఆ విధంగా ఉంటుంది. కలుషితాలతో శుభ్రం చేద్దామని చూస్తుంటారు. కదా, సాధ్యం కాదు. అందుకే కలుషితం లేనటువంటి భగవత్ ప్రేమ, కలుషితం లేనటువంటి భగవంతుడి యొక్క నామం ఏదైతే ఉందో, కలుషితం లేనటువంటి ఏదైతే భగవద్భక్తుల యొక్క సాంగత్యం, ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఈ కలుషితం నుంచి బయటపడవేస్తారన్నమాట. కదా, అదే కదా భక్తి అంటే. కదా, సర్వోపాధి వినున్ముక్తం తత్పరత్మైన నిర్మలం. నిర్మలం అంటే కలుషితం లేకుండా ఉండడం, ప్యూరిఫైడ్ సోల్ అన్నమాట. ఆ పరిస్థితికి రావాలంటే ఏం చేయాలి? అదే చెప్తున్నా కదా, ఋషికేశ సేవ. భగవంతుడి యొక్క భక్తులకు సేవ చేసినట్లయితే అప్పుడు ఈ కలుషితం నుంచి బయటపడతాం. లేదంటే భౌతిక ప్రపంచంలో అన్ని కలుషితాలే, ఇంకా కలుషితం పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకే ప్రభువుగా చెప్తున్నారు, భౌతిక దేహ భావన కలుషితమైనది, దూషితమైనది అని చెప్తున్నారు. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రశ్నలు, సలహాలు, సూచనలు? శ్రీమద్భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः.